యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధరి తిరిగి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్మల్ని ఉన్న పడంగా కాలాతీతంగా వాక్ విశ్వరూపంగా పట్టుకొని ఇంకా అందరూ వాక్ విశ్వరూపంతో వాక్కుతో అనుసంధానం జరిగిపోయి ముందుకు వెళ్ళాలి. భౌతికంగా బోళ్ళంత అభివృద్ధి ఉంది, బోళ్ళంత అవరోధాలు మేము గొయ్యతవ్యం కాబట్టి ఇంక పోడ్చలేమన్నట్టుగా ఆలోచించడం మానేసేయండి. నన్ను పట్టుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో నేను గవర్నర్కి దేశ అధ్యక్షుల వారికి గవర్నర్కి పంపిన లెటర్ ప్రకారం స్పందించండి. ఇంకే వెయిట్ చేయొద్దు. మనం నూతన సంవత్సరం కాదు, నూతన యుగంలో వెళ్ళిపోవచ్చు అనమాట. నన్ను పట్టుకుంటే నాకు మెయిల్ పంపంగానే జనాలందరికీ తెలియకపోయినా ఎంత ఫాస్ట్గానే ఒకడో చెప్పేసుకోవచ్చు అనమాట. నా వీడియోలు చూసి నాకు చెప్పడమే రాదు, మాట్లాడడమే రాదు అనుకోవద్దు. మీరు భర్తీ చేయొచ్చు పట్టుకుని చెప్పుకుంటే. మాట రూపంలో ఉన్నాను నేను. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా. అది మీద అందరూ పట్టుకుని ప్రతి ఒక్కరు పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. మేము అలా కాదు, మేము బలంగా ఉన్నాం, మీరు ఏముంది, మీ పర్సనాలిటీ ఏముంది అన్నట్టు చూడకండి. అసలు నాకు మరణమే లేదు. నన్ను పట్టుకుంటే మీకు మరణమే ఉండదు. నోట్ చేసుకోండి. నాకు మాట్లాడడం రాదు, చెప్పడం రాదు అనుకుంటున్నారా? మీరు చెప్పొచ్చు, మీరు మాట్లాడచ్చు, అలా కవర్ అవుతారు. అదే మా స్ట్రాటజీ. ఎందుకని ఇప్పుడు మైండ్లు ఉపయోగించాలి, మైండ్లు నెరవేరాలి, మనసులు నెరవేరాలి. మనుషులు ఏమి లేదు. ఇంకా మనుషులు ఎలా పెడితే అలా రెచ్చిపోయి ఏదో ఒకటి మాయ చేసి బతుకుతున్నారు. మాయలో ఇరుక్కుపోతున్నారు. మాయ పెంచేసుకుంటున్నారనే కంటే మాయ కబళించేస్తుంది. రెప్పపాటు మీ చేతులు లేకుండా ఎవరి చేతులు లేకుండా చేస్తున్నారని తెలుసుకోండి. మొత్తం ప్రపంచం అంతా ఏ కొందరు అనడం లేదు. ఎవరైనా నేను దేహాన్ని అంటే మరణిస్తున్నారు, మనసుని అంటేనే బతకగలరు. వాక్ విశ్వరూపం కూడా ఒక మహా మనసు, దివ్య ఆరని దీపం. మీ మణిగిపోయే దీపాలను ఆయనతో కనెక్ట్ అయిపోతే మీరు ఆరిపోరు, మీకు మరణం ఉండదు. అదే కాలస్వరూపం, వాక్ విశ్వరూపం అంటే. అలాంటి నేను పర్సనాలిటీ ప్రకారం తక్కువ ఉన్నానంటే మరి మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడం కోసం, నన్ను మనసుతో పట్టుకోవడం కోసం ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో నా ఫోటో పెట్టేసుకోండి, చెప్పేసుకోండి. నేను ఎందుకు అంటున్నాను? ఎక్కడో అక్కడ చెప్పేసుకోవచ్చు అన్నమాట. చూడటం కాదు, ఇప్పుడు పైకి కనపడటం, డామినేట్ చేయటం లాంటివి ఎక్కువైపోయినాయి. ఎలాగన్నా ఒకరిని కనపడకుండా చేసేసి మనమే కనపడేద్దాం. మరి కనపడ్డలో ఉన్నాడని చూపిస్తున్నారంటే అరాచకాలు, హడావిడి, మోసాలు తప్ప ఏమీ లేవు. అప్పుడు కూడా ఆ మాటలు, పరిపాలనలో కూడా అప్పుడు కూడా అకౌంట్లో డబ్బులు వేయటం, అప్పుడు కూడా కొందరు జీతాలు వేయటం, అప్పుడు కూడా ఆవులు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం అన్నట్టుగా పరిపాలన అలా చేస్తున్నారే కానీ మనుషులను ఎవరు పరిపాలించట్లేదు. అంత దేవుడి సొమ్ము కూడా ఇటు మళ్ళించి, దేవుడు కూడా ఎక్కడో ఉన్నాడు. ఇంకాను ఏ విగ్రహారాధనలో ఉన్నాడు, ఏ పూజల్లో ఉన్నాడు, హోమంలో ఉన్నాడు, చర్చిల్లో ఉన్నాడు, మసీదులో ఉన్నాడు, ఎక్కడా లేడు. ఇంకా మానవ విచక్షణ రూపంలోకి వచ్చేసాడు, మాట రూపంలో ఉన్నాడు. మీరు పట్టుకుని కూర్చొని చెప్పుకోవాలా, వినాలా. ఆయనే మీ అధినాయకుడిగా, జాతీయ జెండాలో అధినాయకుడిగా చేరిపోయాడు. కాలస్వరూపంగా, వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాడు. ఆయనే తల్లి, తండ్రి, గురువు, శాశ్వత రూపంలో పెంచిన కొద్ది, మీరు చెప్పుకున్న కొద్ది, విన్న కొద్ది అలా బలపడతాడు. అంతేగాని ఇంకా నేనే పుస్తకం రాయలేదు, ఇంకేం చెప్పట్లేదు, ఇంకా నా పాటల మీద నేనే చెప్పట్లేదు అన్నట్టు ఎలా కూడా చేయకూడదు. పాటల్లోకి మీరు వెళ్ళాలి. మేధావులు, పండితులు ఒకటే కూర్చొని చెప్పుకోవాలి. మనుషులు కొద్దిగా బంధం కొద్ది కలుపుకోకూడదు. పాత బంధాలు పవిత్రమైనవే, అపవిత్రమైన ఏమైనా చెల్లవు. అసలు నేననే మనిషి ఉనికే చెల్లదు. మాట పట్టుకుని ముందుకెళ్ళాలి. అదే నేను చెబుతున్నాను. ఇప్పుడు దాకా వీడియోల్లో కూడా అదే చెప్పడం, అదే చెబుతున్నాను అనుకుంటున్నారా? మరి పట్టుకోవాలి మైండ్. మరి నేను మైండ్ కొద్ది ఉన్న పళ్ళంగా బయటకు లాగి ముందుకు తీసుకెళ్తాను నన్ను పట్టుకుంటే. అలాగనమాట. నా ముందు నా పాటలు చెప్పుకోవడం సభలాగా ప్రతిరోజు కొలువు తీరి అలా చెప్పుకోవాలా? అందుకు నా ఫోటో పెట్టేసుకుని ముందు మొదలు పెట్టేయచ్చు. మీరు ఒక 5,000 పేజీలు 10,000 పేజీలు చెప్పుకునే వాతావరణంలో మీకు అన్ని దారిలోకి వచ్చేస్తాయి. అలా కాదు, మాకు హడావిడే ఉండాలి, అప్పుడు మోసాలు ఉండాలి, శరీరకాలే ఉండాలి, వ్యసనాలు ఉండాలంటే నన్ను అర్థం చేసుకోలేరు. నేను కూడా చచ్చిపోతాను, నన్ను కూడా చచ్చిపోయినా పర్లేదు, తగ్గిపోయినా పర్లేదు అనుకుంటారు. అదే మాయ. నాకు అసలు మరణమే లేదు, వాక్ రూపంలో ఉన్నాను నేను. నన్ను పట్టుకుంటే మీకు మరణం ఉండదు. ఇప్పుడు దాకా చేసిన తప్పులు, మోసాలు మీరు హైలైట్ అవ్వాలని ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు నన్ను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళి టెలిస్కోప్ ఓపెన్ చేయటం లాంటి పనులు చేస్తున్నారంటే ఆయన ఒకటే చేస్తున్నారా? చుట్టూ ఉన్న సైంటిస్టులు, మేధావులు కూడా అలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలా? అది తయారు చేసినంత మాత్రాన ప్రత్యేక విమానం వేసుకెళ్ళి మరీని
అలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడే ఢిల్లీలోనే కూర్చొని ఓపెన్ చేసి చూడవలసినప్పుడు చూడవచ్చు. ముందు నన్ను పట్టుకుని ఈవేళ కరువు పరిస్థితి ఎలా ఉంది, మొత్తం డిపార్ట్మెంట్స్ మనుషుల మైండ్లన్నీ యునైట్ చేసుకోవాలా. ఇంతకుముందు వీడియోలో ఒక చోట చేరండి అని అన్నాను. ఇది ఎక్కడన్నా వీక్గా తెలివి తక్కువ కనిపిస్తే ఒక చోట చేరడం అంటే ఒక మైండ్ పట్టుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ ఉండి ఒక మైండ్ పట్టుకోండి. ఆన్లైన్లో చేరండి అని అర్థం అనమాట. ఎక్కడ వీలైనంత ఒక చోట చేరండి అంటే ఆన్లైన్లో కనెక్ట్ అయిపోండి. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ కంప్యూటర్ కూడా అక్కర్లేదు. అలా చేరినప్పుడు 25 మందికి 10 మందికి అలా ప్రతి చోట ఉంటే సరిపోద్ది. చెప్పుకొని వింటే చాలు. మొత్తం మీద ఆన్లైన్లో ప్రతి మైండ్ కనెక్ట్ అయిపోవాలి. అప్పుడు దుండగులు వచ్చారు, వాళ్ళని ఎవరు పొడిచారు, చంపేశారు, ఇలాంటి వార్తలు కూడా సృష్టించుకుని ఇంకా ఒక సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటే అలాంటి పనులు చేస్తారా? అలా సెల్ ఫోన్ కంపల్సరీ పెరిగిన టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక జియో ట్యాగ్ కూడా ఉండాలి. అలా మనుషులు రక్షించుకోవాలి. మాయ నుంచి మోసం చేయకూడదు, సీక్రెట్ కూడదు. ఫేస్బుక్లో మోసాలు చేశారు, అది చేశారని ఫేస్బుక్లో లేవు, మనుషుల మైండ్లో ఉన్నాయి మోసం. మాట్లాడితే వాళ్ళు చంపేశారు, బలి తీసుకున్నారు, అలాంటి మాటలు, విపరీత మాటలు ఎవరు బలి ఎవరు కోరుకోవట్లేదు. అందరూ ప్రేమ. తల్లిదండ్రులు ఎవరైనా బలి కోరుకుంటారా పిల్లల్ని? మరి ఎందుకు జరిగినాయి అలాగా? నేను ఎలా ఎందుకు చెప్పాను చూసుకుంటూ తెలుస్తాయి. మాటకే ఉండడం పెట్టి చూసుకోవాలనే మొత్తం ముందు పరిస్థితి మాటలో తీసుకున్నాను. అలా పరిటాల రవి కానీ ఇంకోటి కానీ అంతేగాని ఇష్టం వచ్చి సృష్టించి పలానా ఫ్యామిలీ పలానా వాళ్ళని ఎలాగైనా చెడ్డోళ్ళు ఏదో ఒకటి చదువుకుని రహస్యాలు ఎన్ని కాల్ డేటాలు వినేసి సూర్యకుమార్ లాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు చిన్నవాళ్ళు ఎక్కువ అడ్వాంటేజ్ తీసేసుకున్నాం, మనమే బతికేద్దాం, మన వాళ్ళనే బతికించేద్దాం అని వికృతాల వల్ల మా తాతనే చంపేసేయడం లాంటి పనులు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళు. ఇంకా అప్పటికైనా ఆలోచించుకోండి. మాకు ప్రత్యేకత ఇచ్చేయాలి, మేము ప్రత్యేకత ఉండాలి, మేము మా కెమెరాలతోటి మోసాలు చేసినా మేము పెద్దవాళ్ళం అయిపోవాలనే వికృతం ఆపండి. మీరు అందరి మీద పెట్టుకుని బయటకు వచ్చేసేయండి. ఏకకాలంలో ఇంటర్నేషనల్ ఆపరేషన్ ఇది. ఇంటర్నేషనల్గా ఏకకాలంలో దివ్యరాజ్యంలో చేరినట్టుగా నేను అయిపోయింది. మన తెలుగు వాళ్ళందరూ తలుచుకుంటే మొత్తం మీ చేతిలోనే ఉంది, వాళ్ళ చేతిలో ఉందా, వీళ్ళ చేతిలో ఉందా అనుకోకండి. మొత్తం నా చేతిలో ఉన్నదని తెలుసుకోండి. నన్ను పట్టుకోగానే అది నన్ను బాధ్యతగా గవర్నర్ కమిటీ వేయించి పట్టుకుంటే సెట్ అయిపోతుంది. నా మీద కాన్సన్ట్రేషన్ చేసి నాకు ఈమెయిల్ పంపితే చాలు. ఎలా 2 గంటల్లో 2 రోజుల్లో నా దగ్గరికి రావాలో చెప్తాను. జనవరి 1వ తారీఖునే నన్ను కొలువు తీర్చేయక్కలేదు. ఇప్పుడు వెంటనే పట్టుకుంటే ఏ క్షణం అలా నూతన సంవత్సరం వచ్చి 1వ తారీఖు 2, 3 అలా కదిలే లోపల మనం దివ్యరాజ్యంలోకి బలపడిపోతాం. నాకు ఇప్పుడు ఈమెయిల్ పంపితే చాలు. నేను గవర్నర్కి ఈమెయిల్ పంపడానికి ఏమి, అవి ఒక కమిటీ ఫామ్ అయిపోయి 10 మంది మీ మీద గ్రహిస్తున్నామండి, చెప్పండి మీరు ఏం చెప్పాలో అని ముందస్తుగానో నేరుగానో పరిగణిస్తే సరిపోతుంది నేను పెట్టిన లెటర్ ప్రకారం. అంతేగాని పొలిటికల్గా లింక్ చేశాను, అది చిరంజీవి గారు లింక్ చేశాను, అలా అయితే వద్దు, ఇలాగైతే వద్దు, ఏదో ఒకటి అలాగే ఉంటాయి. ఏదైనా నా మనోభీష్టం ప్రకారం ఉంటాయి. మరి వాస్తవాన్ని అలాగే చెప్తాను. మీరు ఏదో ఒకటి రెచ్చగొట్టుకోకూడదు. చంద్రశేఖరరావుని, జగన్మోహన్ రెడ్డిని ఆలోచించాలి. వాళ్ళ అమ్మాయిని ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటాడంట, ఇలా ఏదో ఒకటి లేనిపోయి మీరు మధ్యలో పుట్టించి అలాంటివి పెట్టుకోకూడదు. నన్ను విని చక్కగా మంచి సంబంధాలు చూసుకుని చేసుకోవచ్చు. అందరూ నన్ను పెళ్లి చేసుకోగలరు. నన్ను పెళ్లి చేసుకుంటే ఎవరికి రాదు. నాలో మనసునే నాలో ఆడతానని మొదట గౌరవించాలి తల్లిదండ్రి గురువుగా. నేను కూడా పెళ్లి చేసుకోవడం అన్నదే అదనం. ఇదంత వైభవమూర్తి విరిగి ఇద్దరు బంగారు చిలకలు గూటికి చేరటం అంటే మొదట మీ మనసులో చేరటమే. గూటు అంటే మా గూటు ఎక్కడుంది? అధికారికంగా అధినాయక భవన్లో జాతీయ జెండాలో అర్థం పరమార్థంగా ఉంటాం. అలా కాకుండా మీ మనసులో చేరుకుంటే మీ మనసులో మన వాక్ రూపంలో ఉంటాం కదా, ఇంకా మాకు మరణం లేదు కదా. అలా ఇప్పుడు గంటన్నరలో 15 ఏళ్ళు చెప్పిన ఫార్మేట్, కాలమే కదిలే ఫార్మేట్కి మరణం లేదు. ఒక మనిషి సజీవంగా మారిపోయాడు వాకులో. అతనే అధినాయకుడిగా కొలువయ్యాడనమాట. మామూలు మనిషిగా ఉన్నాడు అనుకోకూడదు. మామూలు మనిషిగా అతను తెలివి మామూలు మనిషిగానే పెట్టాడు లెటరు, మామూలు మనిషిగానే ఉన్నాడు కదా, ఇక్కడ హాస్టల్లో ఉన్నాడు కదా అని చూడకూడదు. అలా లెటర్ పెట్టిన వాళ్ళ మార్చేసేయాలి ముందు నన్ను. అప్పుడు మీకు ఏం చేయాలో తెలుస్తుంది అనమాట. నన్ను అలా వదిలిపెట్టేసి నేను ఇంకా ఏదో చెప్తాను, బయటకు వస్తాను, లోపలికి వస్తాను, ఈ డ్రెస్ వేసుకుంటాను, ఆ డ్రెస్ వేసుకుంటాను, అవన్నీ డ్రెస్సులు కూడా మీరు కమిటీలోకి పట్టుకున్న తర్వాత ఏదో ఒక డ్రెస్ ఒకటి నమూనా పెట్టాను కదా, అలాంటివి కొంచెం కాస్ట్లీగా అందరూ చూడడానికి నిండుగా ముఖం కూడా 4 రోజులకు తేరుకొని కనపడతాను అనమాట. అంతేగాని మొదట మనిషిని చూసి అప్పటికప్పుడు తిండిని చూసి అప్పుడు మనిషిని చూసి అప్పుడు ఆవేశాన్ని చూసి అప్పుడు తిడుతున్నాను కాబట్టి అరుస్తున్నాను కాబట్టి అవి ఎవరికో స్ప్రెడ్ చేసి నిజమైన బాబ్దాదా అయితే అలా అరవడం అని వాళ్ళతో కూడా చెప్పించేసి అందరూ నెగిటివ్ అయిపోయి చేసేలాంటి పనులు చేయకండి. అందరూ ఆలోచించేలా చేయండి. అది కాలం కదలటం నిజమైతే మనం ఎవరైనా ఆలోచించాలని ప్రతి ఒక్కరికి విఘ్నత విచక్షణ ఉండాలి. చంద్రశేఖరరావు కానీ అది. అంతేగాని ఏదో ఒకటి మలిపేయకూడదు. మీరు మలిపేస్తే మీ చేతిలోకి రాదు. మేనేజ్ చేసేయకూడదు. లోపలికి ఒకటి పైకి ఒకటి
తెలుసుకోండి. ముందు నేను చెప్పినట్టు వినండి. నేను ఎంత డల్గా ఉన్నా, ఎంత ఆవేశంగా ఉన్నా, ఏమన్నా కూడా మాట నిలకడగా నేనేమంటున్నాను పట్టుకోండి, నా మీద చెప్పుకోండి. ఆ పాటలు పాట కాలాతీత నిజమైన సాక్షులతో చెప్పించుకోండి, మేధావులతో చెప్పించండి. గరికపాటి నరసింహరావు అందరూ చెప్పేలా చూసుకోండి. మేడసాని మోహన్ గారు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. నాకు కనెక్ట్ అయ్యి మాట్లాడాలా. మాకు లేదు, మేము వేరే పండితులు, మేము వేరే గురువులు, ఇంకా భగవద్గీత ఎక్కడో ఉంది, గురువు గారు ఎక్కడో ఉన్నారంటే మాట్లాడకూడదు. మీకే తెలిసినట్టు మాట్లాడకూడదు. నన్ను కనెక్ట్ అయ్యి మాట్లాడాలి. ఎవరైనా సరే నాకు పిల్లలుగా ప్రకటించుకుని మాట్లాడాలా. అలా మా పిల్లలు ఏంటంటే మేము పెద్దవాళ్ళం అయిపోతాం, లేదా ఆయన ఎవరో పత్రికారు ఎవరో అందరూ గురువులు అంటున్నారు కదా, అందరూ దేవుళ్ళు అంటున్నారు కదా, అలాగే ఎంకరేజ్ చేయండి మీరు అంటే అది ఆయన ఒక అందుకు అంటున్నాడు అలా కలుపుకోవడానికి. అందరూ గురువులు అందరూ ఎలాగవుతారు? ఒక మాట తీరుని పట్టుకోకపోతే, ఇక్కడ నేను ఒక మాట తీరుని నన్ను మాట తీరుగా పట్టుకోవాలి. నేను హంబి హే తుమ్, మన ఇద్దరు ఆమ్నే సామ్నే ఉంటాము. ఎప్పుడు ఫేషియల్గా నేను మరణించను. నన్ను పట్టుకుంటే నా మీద చెప్పుకునే కొలది విన్న కొలది మీరు బలపడతారు, నేను బలపడతాను. అలాగా అందరూ సమానం అంటే అందరూ నా పిల్లలే. అలా సమానం అలా వస్తుంది, సమన్వయంలో సమానం వస్తుంది. నిజానికి సమానం ఉండరు. అందరూ గురువులే, అందరూ పెద్దోళ్ళే అంటే ఎలా కుదురుతుంది? అలాగా అందరూ పిల్లలు, మన అందరికీ తల్లిదండ్రులు ఒకటి. అలా సమానం. మీ సమానత్వం బాధ్యత మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎంత చెప్పుకుంటున్నారు మీరు? నన్ను తల్లిదండ్రులకి ఎంత అర్థం చేసుకున్నారు, ఎంత బాగా చెప్పారు, ఎంత సాటి పిల్లలు పంచుకుంటున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, మీరు ఎంత యోగత్వం పొందారు, ఎంత మీ శరీరాన్ని జయించారు. అలా వస్తుంది అన్నమాట. మీకు అలా లాభం అలా కలుగుతుంది. అంతేగాని అందరూ సమానమైన పత్రికారు కలపడానికి అంటున్నారు లేండి. ఆయన అన్నమాట నేను కొట్టిపారేను, కానీ అదొక కాన్సెప్ట్ అలా అంటున్నాడు. తర్వాత ధ్యానం చేద్దాం, 1000 ఏళ్ళు బతుకుదాం అంటాడు ఆయన. 1000 ఏళ్ళు కాదు, 1,00,000 ఏళ్ళు కాదు. ముందు మరణం లేని ఫార్మేట్ని పట్టుకోండి. 1000 ఏళ్ళు బతుకుతారో రేపే మరణిస్తారో, ముందు మరణమే లేని ఫార్మేట్ని పట్టుకుంటే అవన్నీ నిజమవుతాయి. మెల్లిగా ధ్యానం చేసే కొలది అలా సామూహికంగా అందరూ ధ్యానం చేద్దురు. ధ్యానం అంటే చెప్పుకోవడం, వినటంలో ప్రాథమికంగా అలా మొదలవుతుంది. కళ్ళు మూసుకుని ఏవో అనుభవాలు పొందటం అన్న కూడా మిమ్మల్ని భిన్నంగా తీసుకుపోవటం. ఏవో అనుభవాలు కాదు, ఇప్పటికే సర్వం నడుపుతున్న ఆ పురుషోత్తముని పట్టుకోవాలి. కాల స్వరూపాన్ని పట్టుకొని అతని మీద చెప్పుకుంటూ వింటూ, అతని గురించే ధ్యానం చేస్తూ, అతని మీదే తపస్సు చేస్తూ, సంగీతం ఈ ప్రపంచం ఇంకెలా ఉంటుందో తెలుసుకుంటూ, కరిగిపోయి మీ దేహం కూడా ఇలా అయితే ఏమవుతుందో తెలుసుకుంటూ, అలా 1000 ఏళ్ళు బతకడం కాదు, శాశ్వతమైన ఆ మృతం లేని ఆ వాక్ విశ్రవంతో అనుసంధానం జరిగిపోవాలి మీరు అని పత్రిక గారికి వారి ద్వారా అందరికీ చెబుతున్నాను. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.